అన్న నమస్తే అన్న. నమస్తే. సో నిన్న మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడుతున్నప్పుడు సో చాలా మంది ముఖాలు కూడా చిన్నపోయినాయి అన్నమాట. సో ఎవరికో ఎక్కడికో తాకాయి అని చెప్పేసి ఇప్పటికి కూడా మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి మాటలపై? నేను ఒకటే చెప్తానన్న, ఇప్పుడు ఎవడో పక్కన గెలిస్తే అందరూ పవన్ కళ్యాణ్ చేయడం ఇది అసలు సమాజం అసలు మంచిది కాదు. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, పక్క రాష్ట్రంలో గెలిచిందంటే ఆయనకున్న ప్రాబ్లం ఆయనకున్నాయి, నాకున్న ప్రాబ్లం నాకున్నాయి. ఇక్కడ నేను 2019లో 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాను. దానికి కారణం ఏమో మీరే చెప్పండి. సో ఇదే క్వశ్చన్ వేసారు ఆల్రెడీ. సో ఓడగొట్టేశారు అంటే అప్పుడు ఉండే పరిస్థితులు అట్లుండే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి 2019లో అందరూ జగన్మోహన్ రెడ్డికి తిరిగారు. అంతెందుకండి, యాజ్ ఏ ఫ్యాన్ గా నేను కూడా అంతే. సో అప్పుడు తప్పు చేశాం, ఇంకా నెక్స్ట్ టైం తప్పు చేయకూడదని 2019లో 2024లో తప్పు చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుజాలలో మేము ఓటేసామండి. సో ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ మాటలు అనే దానికి అన్ని దానిలకు మేము అగ్రి ఒప్పుకుంటున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అని కాదు, సీఎం కంటే మించిన పదవి కావాలి. సో ఆయన అదే కోరుకుంటున్నాడు. ఒకటి ఏంటంటే నేను సీఎం కావాలనుకుంటే ఎప్పుడూ అయ్యేటుంది, దానికన్నా మించినది అవుతుంది. సో నేనేందంటే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా టీడీపీకి మద్దతు ఇచ్చి టీడీపీని నడిపిస్తున్నాను. 15 ఏళ్ళు దాదాపు కూటమి ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తున్నా అన్నాడు. అన్న ఇప్పటికీ చాలా మంది కళ్యాణ్ గారిని ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసి ఏ వర్గం అండి? అది కాపు వర్గం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే జనాలు థింకింగ్ మారాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారే మారాలా అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మారడం కాదండి, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మనుషులను మార్చడానికి ట్రై చేశాడు. చాలా మంది ఇప్పటికి ఏమంటున్నారంటే ఆయన ఒకటే వర్గం, కాపు కులం, కాపు సంబంధించిన వాడు. ఆయన ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, నేను కాపు కులం కోసం రాలేదండి రాజకీయాల్లోకి, ప్రజల కోసం వచ్చాను. అన్ని మతాల అన్ని కులాలను నా హ్యాండిల్లో ఇక్కడ ఉన్న దేశాన్ని నడిపించడం కోసం వచ్చాను తప్ప నేను రాజకీయాలు అడుగు పెట్టేది ఒక కులం కోసం కాదని చెప్పాడు. అంటే ఇప్పుడు మాట్లాడేటువంటి ఈ మాటలని కూడా చాలా మంది ఎట్లా అంటే జస్ట్ మాట్లాడతారు కానీ ఆచరణలో ఉండవని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఆచరణలో? ఆల్రెడీ ఆచరణలో ఉన్నాడు కదండి. ఇప్పుడు ఆచరణలో ఉన్న అనేవాడు అంటారు, అనేవాడు కూడా కూత కూస్తాడు. ఇప్పుడు ఒక దారిలో వెళ్ళేటప్పుడు 10 రకాల కుక్కలు మురుగుతాయి. 10 రకాల కుక్కలు మురిగినాయని చెప్పి నువ్వు అక్కడ నిలబడిపోతావా? ఏదో ఒకటే చేత పట్టుకోవాలి, రాయి పట్టుకోవాలి, చేయి పట్టుకోవాలి, కర్ర పట్టుకోవాలా, చేయి గరగరగర తిప్పాలా, కాళ్ళు గిరగరగర తిప్పాలి, ఉరుకుతాయి. లేదా ఏదో కర్ర పట్టుకోవాలా, ఏదో రాయి పట్టుకోవాలా. సో పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. ముందుకు నడవడానికి ఎన్నో మాటలు చెప్తున్నాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు. 100 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏ నాయకుడు తన సొంత డబ్బులు ఎవ్వరికే కానీ ప్రజలకు పెట్టారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టారు. నేను నిలబడతాను, 10 ఏళ్ల పాటు నా భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తాను, మీరు నా వెనక ఉన్నానని చెప్పాడు. అలాంటి 10 ఏళ్ల పాటు ఇప్పటి వరకు నడిపిస్తున్నాడు. 12 ఏళ్ళు అయిపోయింది, 13వ సంవత్సరం నడుస్తా ఉంది పార్టీని. సో ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి అవమానాలైనా సరే తట్టుకొని నడిపిస్తున్నాడు. సో 10 రకాల కుక్కలు మురిగినప్పుడు మేము 10 రకాల కుక్కలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. చాలా రకాలుగా ఇన్స్పైర్ చేయడానికి అయితే ట్రై చేశారు. సో ఇప్పటికైనా కొంచెమైనా మారుతారు అనుకోవచ్చు, జనాల ఆలోచన మారుతుంది అనుకో. కంపల్సరీ మారాలండి. యాజ్ ఏ ఫ్యాన్ గా నేనే మారానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే హితప్ చేశాడు, ఏదైనా కానీ కలిసి నడుస్తే విజయం సాధిస్తామన్నారు. 2024లో అదే చేశారు కలిసి. ఇప్పుడు 2014లో సపోర్ట్ చేయడానికి కారణం, 2014లో సపోర్ట్ ఇవ్వడం కారణం అప్పుడు తొందరగా పార్టీ పెట్టేశాడు. మార్చి నెలలో పెట్టి ఏప్రిల్లో ఎన్నికలు వచ్చేసినాయి. సో మేలలో జరిగేసే ఎన్నికలు అప్పుడు టైం లేదు. అప్పుడు టీడీపీకి సపోర్ట్ ఇచ్చాడు. తర్వాత 2019లో తెగించి 2018లో డిసైడ్ అయ్యి 2019లో ఎన్నికలకు పోటీకి దిగాడు. దిగిన తర్వాత ఏం చేశాడు? తన 2 సార్లు పోటీ చేసి మిగతా 160, 170 దాదాపు అప్పుడున్న 175 సీట్లు కానీ 160 సీట్లకు పోటీ చేయించాడు. సో కొన్ని కలుపుకొని వెళ్ళాడు, కొన్ని పార్టీలు కలుపుకొని వెళ్ళాడు. కానీ 2 సార్లు ఓడిపోయాడు, 1 సీటు మాత్రమే గెలిచాడు. కారణం ఏంటి? మిగతా జగన్మోహన్ రెడ్డి అనే అతను 64 సీట్లతో ఆల్రెడీ 2014లో వచ్చిన సీట్లు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇద్దాం అని ఆంధ్రప్రదేశ్లో డిసైడ్ అయ్యారు. అక్కడ మెయిన్ రీజన్ వచ్చింది. పవన్ కళ్యాణ్కి వేయడం ఏం వస్తుంది, అతనికి ఏం తెలుసు రాజకీయం చెప్పేసి 2019లో వేయలేదు.